తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో మోసాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాలు. 2 రాష్ట్రాల్లో 82 షెల్ కంపెనీలను గుర్తించారు జీఎస్టీ అధికారులు. షెల్ కంపెనీలతో 1500 కోట్లు ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నట్లుగా గుర్తించారు. ఐటీ శాఖ సోదాల్లో అక్రమ కంపెనీల గుట్టు రట్టవుతుంది. అయితే జీఎస్టీ పేరుతోటి పెద్ద ఎత్తున ఎగవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీలు లేకపోయినా ఉన్నట్లుగా చూపెడుతున్నారు. ఏకంగా ఆంధ్ర తెలంగాణలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున షెల్ కంపెనీలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్టే హైదరాబాద్కు సంబంధించి చూసినట్లయితే ఒక కంపెనీ ఏకంగా పెద్దల 100 కోట్ల రూపాయల ఏదైతే బిజినెస్ చేసినా చెప్పి ఏకంగా 80 కోట్ల రూపాయలు 84 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ కూడా పొందడం జరిగింది. అయితే ఈ కంపెనీ అతి పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుందని చెప్పి అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అనుకున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ 84 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ తీసుకున్న నేపథ్యంలో ఆ కంపెనీ సంబంధించి చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద గోదాం ఉంటుందని చెప్పి అధికారులు భావించి ఆ కంపెనీ ఇచ్చిన అడ్రస్ మేరకు వచ్చి చూస్తే ఇక్కడ కేవలం ఇది ఒక షట్టర్ మాత్రమే కనబడడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ అనే పేరుతోటి మెటల్ బిజినెస్ చేస్తున్నట్లు, తర్వాత మెటల్ కంపెనీ సంబంధించి మోటార్స్ కావచ్చు, మిగతా కంపెనీ కావచ్చు, బాయిలర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, ట్యూబ్స్ కావచ్చు, జనరల్ సంబంధించిన పైప్స్, ఫిట్టింగ్స్ ఇలాంటి మొత్తంగా ఐఎస్ఐ మార్కు ఉన్న కంపెనీకి సంబంధించిన మెటల్ కొనుగోలు చేస్తున్నట్లు, వాటిని సప్లై చేస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఒక షట్టర్ను చూపెట్టి మనం చూపెడుతున్నట్టు ఈ చిన్నపాటి షట్టర్ను చూపెట్టి ఈ షట్టర్ ద్వారా మొత్తంగా 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నట్టు చూపెట్టి ఏకంగా 84 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీని కూడా తీసుకోవడం జరిగింది. అయితే నిన్న అటు హైదరాబాద్ కావచ్చు, లేకుంటే తెలంగాణ, ఆంధ్ర జరిపిన మొత్తం సోదాల్లో 72 షెల్ కంపెనీలకు సంబంధించిన డాటా మొత్తం చూస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు, దాదాపు 1500 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఏదో కాంప్లెక్స్ లో కావచ్చు, చిన్న చిన్న మారుమూల ప్రాంతాలు కావచ్చు, లేకుంటే అత్యంత రద్దీగా ఉండే కొన్ని ప్లేస్లలో ఇలాంటి షట్టర్ తీసుకొని వీటిలలో ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు, వీటి తర్వాత ఆ ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ పొందినట్టుగా గుర్తిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సమస్య కూడా డ్రా జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సమన్స్ ఇచ్చారు. అయితే సోలాపూర్ లో బయటపడ్డ ఈ స్కామ్ సంబంధించి చూసినట్లయితే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసి ఆ మేరకు 84 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ తీసుకున్నట్టుగా అధికారులు బయటపడింది. అయితే ఈ చిన్నపాటి షట్టర్ లో కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసినట్టుగా దీనిలో పేర్కోవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి యజమాని అయిన ఏదైతే సందీప్ కుమార్ గోయల్ ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఈ బిజినెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది, దీనికి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ సంబంధించి ఎలా క్లెయిమ్ చేశారనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇలా చూసినట్లయితే ఏపీ, తెలంగాణలో దాదాపు 72 షెల్ కంపెనీలకు సంబంధించి ఐటీని అదరపెట్టింది. 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ గోయల్ని అరెస్ట్ చేశారు. 72 షెల్ కంపెనీలకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ ఏ విధంగా పొందారన్నదంతా విచారణ కొనసాగుతుంది. అటు ఆంధ్ర, తెలంగాణలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఐటీ అధికారులు ఇలాంటి షెల్ కంపెనీల మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో రమేష్ ఎట్లా ఇంటివి. కరీంనగర్ సైబర్ క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.